బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకి 3,000 రూపాయలు అందించబోతోంది తెలుగుదేశం. సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, వెనిగండ్ల రాముని గెలిపిద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు. కొడాలి నాని నామినేషన్లో సరైన పత్రాలు పొందుపరచలేదంటూ ఆరోపించిన టీడీపీ నేతలు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్న రాము. కనీసం మౌలిక వసతులు కూడా లేకుండా నియోజకవర్గ ప్రజలు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని వెల్లడి. కొడాలి నాని సమర్పించిన ఎన్నికల నామినేషన్ పత్రాలలో అవకతవకలు ఉన్నాయని తాము రిటర్నింగ్ అధికారికి వివరిస్తున్నప్పటికీ తమ మాటలను పట్టించుకోకుండా కొడాలి నాని నామినేషన్ ఆమోదించుతూ సంతకాలు చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద ఈ రోజు నామినేషన్ పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నుండి నామినేషన్ వేసిన కొడాలి నాని నామినేషన్ లో అనేక తప్పుడు సమాచారాలు ఉన్నాయని తెలియజేస్తూ టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ పద్మావతి సరిగా స్పందించకపోవడం పట్ల టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నాని పాత మున్సిపల్ కార్యాలయాన్ని గతంలో వాడుకున్నప్పటికీ దాని వివరాలు పొందుపరచలేదని, అదేవిధంగా నానిపై 5 కేసులు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా నమోదు చేయలేదని ఆరోపణలు చేశారు. వీటన్నిటిపై తాము అభ్యంతరాలు వ్యక్తం చేసినా రిటర్నింగ్ ఆఫీసర్ సరిగా స్పందించలేదని విమర్శించారు. దీనిపై మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు టీడీపీ నేత తులసి మాట్లాడుతూ కొడాలి నాని ఓడిపోతాడనడానికి దానికి నిదర్శనం ఇదేనని వివరించారు. కొడాలి నాని అనుచరులు చేసిన అనేక అవినీతిని త్వరలోనే బయటపెడతామని, అధికారులు ఎప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని, వైసీపీ నేతలకు అండగా నిలిచేలా విధులు నిర్వహిస్తే రానున్న రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ వారు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున స్క్రూటినీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంత కూడా అటెండ్ అయ్యాం. చాలా దురదృష్టం ఏంటంటే ఆరో వైసీపీ కార్యకర్తలాగా పనిచేయడం చాలా బాధాకరం. ఎందుకని చెప్తున్నా అంటే ఈ రోజున కొడాలి నాని అప్లికేషన్ తీసుకోగానే మేము నుంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. అది అబ్జెక్షన్ అండి. నేను సంతకం తలెత్తకుండా సంతకం పెట్టడం ముందు నాకు చూపించాలని చెప్పి 1 సైడ్గా రంకిలేస్తుంది ఆమె. ఆరో ఖచ్చితంగా మేము ఈసీ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అబ్జెక్షన్స్ మాకు ఉన్నాయి. దాన్ని ఎందుకు తీసుకోరు? తప్పేముంది దాంట్లో? వై కాంట్ దే రిప్లై? మేము అడిగిన సింపుల్ క్వశ్చన్. మేము అబ్జెక్షన్ ఉండే దానికి సమాధానం చెప్పమన్నాం. దానికి ఒక అధికారి ఆరో పవర్స్ నాకు ఉన్నాయని చెప్పి వైసీపీ కార్యకర్తలకు పనిచేయడం చాలా దురదృష్టం. వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలో సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఇంతమంది మేము వెళ్ళినా సరే బయటికి పంపించేస్తా, మీరు యాక్షన్ తీసుకుంటా, ఇదా? వాళ్ళు ఆయన సబ్మిట్ చేశారు. తప్పే ఉంది. ఇప్పుడు మాది ఉండే వాళ్ళు సబ్మిట్ చేసాం. మేము దాన్ని వీ వాంటెడ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దెమ్. తీసుకోవచ్చు కదా. సంతకం పెట్టగానే అయిపోయిందంటే ఎట్లా? మేము సైమన్ డే సంతకం పెట్టబోతున్నప్పుడు మేము ఉంచున్నాం. దట్ ఈస్ స్టాండింగ్ ప్రొసీజర్. మేము అబ్జెక్షన్ అని వెయిటింగ్ ఇన్ అబ్జెక్షన్ మేము పెట్టేసాను. అయిపోయిందంటే తల ఎత్తున్నాం. ఎందుకంటే షీ నోస్. తల ఉంచుకుని సంతకం పెట్టి మేము ఉంచున్నట్టు ఆల్రెడీ నేనున్నాను, తులసి ఉన్నారు, మేము నుంచున్నాం. ముందే అవి ఉన్నా లేకపోయినా మాకు అబ్జెక్షన్ ఉంది. హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. నేను ఇమీడియట్ గా టైం ప్రకారం సంతకం పెట్టేసి ముందుగా ఇవ్వాలంటే మేము నుంచున్నాం. పెట్టబోతున్నప్పుడు మేము ఇమీడియట్ గా అబ్జెక్షన్ నుంచున్నాం. అది తలెత్త పైకి అని చూడకపోతే మేమేం చేయము. ఇంత అడ్డగోలుగా వాళ్ళ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థల్ని గత 5 సంవత్సరాలు ఏ విధంగా వాడుకున్నారో ఇవాళ ఆరోను కూడా అదే పద్ధతిలో మేడం ఇంత
దుర్మార్గంగా మాట్లాడుతుంది. ఏమన్నా మాట్లాడితే రంకీలేస్తుంది మా మీద. ఎవరిని చూసుకుని మాట్లాడుతుంది అట్లా? మాకు రాజ్యాంగం హక్కులు ఇవ్వలేదా? మాకు ఆ రైట్ లేదా? నాకు వాళ్ళు ప్రధానమైన నాకు 2 అబ్జెక్షన్స్ ఉన్నాయి, తీసుకోవాలా లేదా? ఓకే, సంతకం పెట్టేశాం, ముందు రూల్ చెప్తున్నారు, తప్పే ఉందంట. సంతకం 1 సెకండ్ తేడా, రికార్డెడ్ ఇది ఉంది, వీడియో ఉంది, ఆడియో ఉంది. మేము మాట్లాడితే రంకిలేసేస్తుంది మా మీద. ఇంకేం చేస్తాం? వీఆర్ హెల్ప్లెస్. ప్రజలు కూడా, రాష్ట్ర ప్రజలకు తెలియాలి ఇంత దుర్మార్గంగా ఆరోని ఏ విధంగా ప్రభుత్వం వాడుకుంటుందో. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. తర్వాత మాకున్న రైట్స్ నాకు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మాట్లాడతాం, హైకోర్టు రిట్ పిటిషన్ వేస్తాం, అన్ని కూడా చేయబోతాం. మేము ఎక్కడ వదిలేదు లేదు. మేము ఎట్టి బస్సులో భవిష్యత్తు డిస్క్వాలిఫై అయ్యే విధంగా మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి, మేము చేస్తాం, మాకు హక్కు ఇచ్చింది అది. కానీ వాళ్ళు ఇంత దుర్మార్గంగా ఒక ఆఫీసర్ గౌరవ పదవిలో ఉండి రంకిలు వేయటం మా మీద. నువ్వు మాట్లాడితే బయట పంపించావు. వాట్ ఈస్ యు థింక్? ఏమన్నా మాకు రైట్ లేదా మాట్లాడతాకి? ఇంత అడ్డగోలుగా మాట్లాడతాం, చాలా బాధేస్తుంది. ఒక ఆడపిల్ల ఆ విధంగా మాట్లాడుతుంటే ఏం మాట్లాడలేకపోయాను నేను. అది ఇంకోటి అయితే నేను లేడీ అని చెప్పి ఎక్కువ మాట్లాడలేకపోయాం. ఆమె ఆ లేడీ అని చెప్పి ఆ పవర్ అంతా తీసుకుని మా మీద రంకిలేస్తుంటే ఏం చేయగలుగుతాం? వీఆర్ హెల్ప్లెస్. వాళ్ళ ప్రధానమైన అంశాలు ముఖ్యంగా ఈ రోజున 5 సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ వాడుకున్నారో దాన్ని హ్యాండ్ అవుట్ చేసి చూపించారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం పేజ్ నెంబర్ 17 లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు. గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్చు ఇచ్చారు. ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవడానికి. ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవడానికి. దీన్ని గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ వారు ధృవీకరించిన పత్రం. మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం. 5 సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వరరావు దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాచలీలలు చేశారు మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే వాళ్ళకి 5 సంవత్సరాలు దీన్ని ఇట్లా వాడుకొని ఎలక్షన్ అఫిడవిట్ లో నో అని చూపించారు. ఎస్ అని రాయాలి అక్కడ. ఎస్ అని రాయాలి. దీనికి సంబంధించిన కానీ దీనికి సంబంధించిన బిల్లులు కానీ రెంట్స్ కానీ ఏమీ చూపించకుండా ఈ రోజు వాళ్ళకున్న అపరిమిత అధికారాలు అడ్డు పెట్టుకొని ఆఫీసర్ల వైసీపీ కార్యకర్తల వీళ్ళు ఇది ప్రధానమైన అంశం. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతాడు కొడాలని. మేము దాని మీద ఏం చేయాలో ఈసీకి, అదేవిధంగా కోర్టుకి, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం, మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రెండో అబ్జెక్షన్ మాది. 5 కేసులు ఉన్నాయని ధృవీకరించారు. కొడాలి నాని మీద 5 కేసులు ఉన్నాయని చెప్పి 1, 2, 3, 4, 5 కేసులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పారు. దాని రిలేటెడ్ గా కన్విక్షన్స్ అని నెక్స్ట్ పేజ్ లో 2 చూపించారు. ఒకదాన్ని రాశారు, మిగతాదాన్ని నీళ్ళని రాశారు. 3 చూపించాడు. 4, 5 నెంబర్ అసలు ఎగరగొట్టేది, లేపేశారు. 4, 5 కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ పొందుపరచలేదు. 5వ నెంబర్ సీరియల్ నెంబర్ లో ఉన్న 5 కేసులు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కన్విక్షన్ ఎవిడెన్సెస్ అనేది ఇక్కడ చూపించాలి. కేసెస్ ఆఫ్ ది పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఒక షెడ్యూల్ లో చూపించాలి. దాని కన్విక్షన్ చూపించాలి. ఆ కన్విక్షన్ లో 3 చూపించారు, మిగతా 2 కేసులు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదు. దిస్ ఇస్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ as per the election commission guidelines and the affidavit provided by the Kodal Nani. Based on these above grounds, will contest in the above court to disqualify his candidature in the coming elections. అతని ర్యాలీలకి అతని ప్రచారాలకు జనం రావట్లేదని అధికారులు అడ్డం పెట్టుకొని కొన్ని మీడియా ఛానల్ అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కొడాలి నాని పని అయిపోయింది. ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, గుడివాడలో రాష్ట్రం మొత్తం కొడాలి నాని పని అయిపోయింది. ఓడిపోతున్నాడు. అందుకు ఇట్లా అధికారులు అడ్డం పెట్టుకొని ఇంకా ఎన్నో రోజులు లేవు. అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంకెన్నో రోజులు లేవు. 45 రోజులు
మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అక్రమ మట్టి, మీరు చేసిన మున్సిపాలిటీలో బుసక ఎంత దారుణం అంటే గుడివాడ మున్సిపాలిటీ ఎంత దారుణం అంటే స్కావెంజర్ కి ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు. తొందర ఎంక్వైరీలు వేస్తాం. స్కావెంజర్ కి ఇచ్చే సబ్బులు నూనె కూడా కొట్టేశారు. ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే కనుసరణలో పనిచేస్తాడు. గుడివాడలో చాలా దేవాదాయ ధర్మదేశ గుళ్ళు ఉన్నాయి. గుళ్ళో ప్రసాదంలో కూడా అవినీతి చేస్తున్నాడు. అన్ని అధికారులు ఉన్నాయి. ఒక పెద్ద టెంపుల్ ఈవోని అడ్డు పెట్టుకొని ప్రసాదాల్లో కూడా అవినీతి చేస్తున్నాడు ఎమ్మెల్యే. ఈ రోజు ప్రసాదాలు ప్రజలకు పెట్టే ప్రసాదాల్లో కూడా అవినీతి చేస్తున్నాడు. అధికారులు ఒకటే గుర్తుపెట్టుకోండి, 45 రోజులే. మీరు ఎక్కడున్నా ఏమి మొన్నటిదాకా అసిస్టెంట్ కమిషనర్ ఉండేవాడు రంగారావు అని, అడ్డదిడ్డంగా చేసేవాడు. ఇప్పుడు నా ట్రాన్స్ఫర్ అయిపోయిందిలే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, నాకు నారాయణ తెలుసు, నాకు అయ్యన్న పాత్ర తెలుసు అని చెప్తున్నాడంట. నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ చేసిన అక్రమాలు ఏం వదిలిపెట్టావు ఎవరు తెలిసినా. అదొక్కటి గుర్తుపెట్టుకొని అధికారులందరూ ఇక్కడ 45 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే మర్యాదగా ఉంటుందని చెప్తున్నాం మీడియా ముఖ్యంగా. గుడివాడ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలు వాళ్ళు మాకు చిన్న అబ్జెక్షన్ కి వితిన్ 1 or 2 seconds మేము నుంచున్నాం. తల ఉంచింది, సంతకం పెడతండి, మీకు అవకాశం మా తల మీకు దించి పెడతండి, ముందే ఇవ్వాలంట. సంతకం పెట్టే ముందే ఇవ్వాలంట. సంతకానికి అలా అడగలే. అది నుంచుంటే కూడా మమ్మల్ని నుంచుంటే దట్ ఈస్ అబ్జెక్షన్. స్టాండర్డ్ ప్రొసీజర్ ఇస్ అబ్జెక్షన్. అది నుంచున్నానంటే నేనున్నా, ఇద్దరు నుంచున్నాం. కాగితం దోమంటుంది, రంకి లేస్తుంది మా మీద. ఎవరిచ్చారు అది అధికారాలు? ఇంత దారుణంగా వాళ్ళు ఓకే వాట్ ఇస్ ఇచ్చేది అబ్జెక్షనే కదా. సంతకం పెడతా కానీ పడుతుంది, 1 second పడతా అంతేనే, అంతకని ఎక్కువ పడతా. సేమ్ ఇదే. ఆ రోజున ఎలక్షన్ కోడ్ లో ఉన్నా సరే ఇళ్ల స్థలాలకు వెళ్ళినప్పుడు బ్యాక్ డేట్ వేసి ఇళ్ల పట్టాలు ఇచ్చేరాదమ్మా ఏమవుద్ది కొడాలని మాట్లాడింది కదా. కోడ్ వైలేషన్ అది. మేము కంప్లైంట్ చేశాం. సేమ్ అధికారి వాళ్ళ ఈ రోజున ఏ ఆరో ఉన్నారో ఆరో ఫోన్ కాల్ రికార్డింగ్ ఎవిడెన్స్ ఉంది. బ్యాక్ డేట్ వేసేయమ్మా, సంతకం పెట్టమ్మా అంటే ఏం చేద్దామని. అధికారం మీ చేతిలో ఉంది కదా అని ఇష్టం చేస్తారా? ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నిటి మీద ఎంక్వైరీలు చేస్తాం. ఎవరైతే అధికారులు తప్పులు చేశారో, ఎవరైతే అధికారులు జగన్మోహన్ రెడ్డికి పాలేరులకు పనిచేశారో ఖచ్చితంగా వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటాం. తెలియదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. వాడు ఏదో నా పవర్ ఉంది కదా అని లంకీలు వేస్తే అయిపోయేది కాదు. మాకు టైం వస్తుంది. ఇంత దారుణమా? అబ్జెక్షన్ తీసుకోవడానికి 1 second పడుతుంది సంతకం మేడంది. ఆ సెకండ్ లోపు తలెత్తలేదంట, సంతకం పెట్టముందంట. సంతకానికి మేము ఉంటున్నాం కదా. అవన్నీ ప్రొసీజర్ ఏం చేయాలో మాకు తెలుసు. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. అంటే మేము వదిలిపెట్టాలి అని ముందే చెప్తున్నాం. మేము ఎవరిని వదిలిపెట్టి ఈ కేసు కూడా వదిలిపెట్టాం. అవసరం అయితే డిస్క్వాలిఫై చేస్తే తర్వాత మేము వదలం. ఇది ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు సైదేపూడి గ్రామంలో కూటమి అభ్యర్థి వెనగళ్ల రాము పర్యటించడం జరిగింది. గ్రామ పర్యటనకు విచ్చేసిన రాముకు గ్రామ ప్రజలు అపూర్వ ఘన స్వాగతం పలికారు. అడుగడుగున మహిళలు హారతులు పడుతూ రాముకు స్వాగతం పలికారు. 20 సంవత్సరాలు గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఒక దుర్మార్గుని నమ్మి ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను సైతం అందించకుండా తన స్వలాభం కోసం రాజకీయాలు చేస్తారని ఎటువంటి వ్యక్తికి ఈసారైనా ప్రజలు ఆలోచించి తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని రాము కోరటం జరిగింది. రాజకీయం చేయటం అంటే స్వలాభం పొందటం కాదు. మనల్ని నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావటం జరిగిందని రాము తెలిపారు. తాను గెలిచిన అనంతరం నియోజకవర్గంలో 10,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అంతేకాకుండా ప్రజలకు కావలసిన మౌలిక వసతులను 100% అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాముతో పాటు టీడీపీ జనసేన పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడు వెనిగండ్ల రామన్న నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే వెనిగండ్ల రామన్న వాయిస్ ఇస్తారా? సో అసలు మీ ఊరికి ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి. చెప్పండి, మీకు తెలిసిన సమస్యలు ఉన్నాయిగా చెప్పండి. ఈ నెల 28వ తేదీ ఆదివారం ఎంపీ వల్లభనేని బాలశౌరి సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నానని సీనియర్ మాజీ కౌన్సిలర్ గోకరకొండ బలరాం, వైఎస్ఆర్సీపీ నాయకులు కోయిలపు రాము తెలియజేశారు. తన కార్యాలయంలో బలరాం రాము మీడియాతో మాట్లాడుతూ సత్యనారాయణపురంలోని జీవీఆర్ కాంప్లెక్స్ లో 28వ తేదీ ఉదయం జరిగే జనసేన పార్టీలో చేరిక కార్యక్రమంలో భాగంగా తమ మిత్రులందరూ పాల్గొంటారని రాము, బలరాం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాముతో పాటు ఆయన సహచరులు వైసీపీకి రాజీనామా చేశారు. గుడివాడ పట్టణ ప్రజలకి అందరికీ నమస్కారాలు. మరి రేపు 28వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటలకు మన బాలశౌరి గారి ఆధ్వర్యంలో మరి జీవీఆర్ కళ్యాణ మండపంలో జనసేనలో జాయిన్ అవుతున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకి మరి ఇక్కడ ఎంపీ బాలశౌరి గారు గతంలో చేసిన వర్కులకి ఆయన మంచితనానికి ఆయన ఇదయ్యి ఆకర్షితులై మరి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాం. మరి పార్టీ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మరి మా స్నేహితులకి ఈ సందర్భంగా అందరికి బంధుమిత్రులు అందరికీ వచ్చి మద్దతుగా మరి కార్యక్రమంలో పాల్గొనాల్సింది గుడివాడ ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 28వ తారీఖు ఆదివారం నా పేరు కోయిలాపురాము, గోవరగొండ బలరాం గారు, శంకర భాస్కరు, అలాగే వెంపల గోపాలు, గంటా కుమారు, ఇంకా అందరూ మిగిలిన మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు అందరూ అన్ని వార్డుల్లో కలిపి భారీ ఎత్తుగా మేమందరం ఒక నిర్ణయం తీసుకొని మన ఎంపీగా పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరి గారి ఆధ్వర్యంలో జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజున ఉదయం 9 గంటలకి గుడివాడ పెద్ద కాలువ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా వల్లభనేని బాలశౌరి గారిని రిసీవ్ చేసుకొని గుడివాడ సెంటర్లో ర్యాలీ చేసుకుంటూ జీవీఆర్ కళ్యాణ మండపం నందు ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ వల్లభనేని బాలశౌరి గారి సమక్షంలో అందరం జనసేన పార్టీలో చేరి ఇప్పటి వరకు మేము ఎలా కొద్దిగా ఏ పార్టీలో ఉన్నా వెనకబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆదేశాలు నచ్చి ఆయన యొక్క నాయకత్వంలో ముందుకెళ్లి రానున్న రోజుల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి మా వంతు కృషిగా మేము పార్టీకి సేవ చేసి రానున్న రోజుల్లో ఇంకా మంచి స్థాయిలోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, మమ్మల్ని ఆకాంక్షించేవారు శ్రేయోభిలాషులుగా ఇంకా ఎవరన్నా ఉంటే ఆ రోజు వచ్చి బాలశౌరి గారి దగ్గర జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2 రోజుల టైం ఉంది. మీరు ఎవరన్నా వస్తే కనుక కంపల్సరీ భారీ ఎత్తున జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం.
గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కూచకయ్యలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వర అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడానికి వస్తే తన నామినేషన్ ను రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకునేందుకు తిరస్కరించారని, దీంతో తన న్యాయవాదులు గట్టిగా వాగ్వాదం చేయడంతో చివరకు తన నామినేషన్ తీసుకున్నారంటూ మీడియా ముందు వెల్లడించారు. తాను ఒక దళితుడిని అయినందువల్లనే తనని ఈ విధంగా అవమానించారని, దీనిపై ఎన్నికలపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలియజేశారు. ఈ ఘటనపై మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర స్పందిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏకపక్ష ధోరణిగా వ్యవహరించడం సరికాదంటూ మండిపడ్డారు. నా పేరు కోడ వెంకటేశ్వరరావు, నా కుత్కలపూడి గ్రామం, గుడ్లవల్లేరు మండలం. నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్ళినాను. వెళ్తే ఆర్డీఓ గారు నా పేరు చెప్పగానే నెంబర్ కూడా వేశారు, 10 నెంబర్ వేసి పేరు రాస్తున్నారు. చెప్పగానే నీకు అర్థం లేదు, ఎమర్జెంట్గా బయటకు వెళ్ళిపో, నీ మీద కేసు బలాయిస్తాము అని పోలీసులు పిలిపించి ఎమర్జెంట్ తీసుకెళ్ళిపోండి లోనకి అని ఆర్డీఓ గారు చెప్పారు. చెప్పిన తర్వాత లాయర్లు ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ లోన గొడవ అయింది. గొడవ అయిన తర్వాత సరే మేము ఏం కూడా చూద్దామని మేము బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిపించి లోన్ తీసుకెళ్ళి చేయించారు. నేను ఎస్సీ క్యాండిడేట్ని, పిహెచ్సి హ్యాండిక్యాప్. మాకు కోరికలు ఉంటాయి. రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ దాని మీద అసలు ఏమీ లేకుండా వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి ఈ యొక్క గుడివాళ్ళు ఈ రకంగా చేశారు. అడిగాం, మాకేం సమాధానం చెప్పలేదు. మేము అడిగాం, ఏం సార్ మేము ఎందుకు వద్దన్నారు అనేది మీకు రాసి ఉన్న పని అసలు ఎందుకు అనేది మేము తెలుసుకుంటాం అని చెప్పి అడిగాం. అన్నీ సరే మాకేం చెప్పకుండానే బయటకు పంపించేశారు. ఇప్పుడు అది ఎంతవరకు సమాజమో మరి కానీ నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎలక్షన్ కమిషనర్, ఆర్డీఓ ఇద్దరు కూడా నేను దళితుని కాబట్టి నన్ను ఇట్లా చేశారు. హ్యాండిక్యాప్ మాకు కోరికలు ఉంటాయి కదా, నేను వేయాలి, ఎమ్మెల్యేకి పోటీ చేయాలి, ప్రతి మానవుడు కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఓటు హక్కు ఉన్న ప్రతి మనిషి కూడా నామినేషన్ వేయటాక హక్కు ఉంటుంది. అటువంటి మరి ఈ రకంగా ఈ రోజున గుడివాడలో నన్ను కించపరిచారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇప్పుడు 1100 అధికార ప్రతినిధిగా దీన్ని నేను ఖండిస్తున్నా. నామినేషన్లో ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న ఒక వికలాంగుడు నామినేషన్ పేపర్ దాఖలు చేస్తా శాసనసభ్యుడిగా మేడం దగ్గరికి వెళ్ళి నా పేరు సో నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తాను, నేను వికలాంగుడిని పోటీ చేస్తానంటే గెట్ అవుట్ అంది. ఎక్కువ మాట్లాడితే క్రిమినల్ కేసు పెడతానని చెప్పి సిఐని పిలిపించింది. ఆమె హై హ్యాండెడ్నెస్ ఇంత దుర్మార్గం అంటే ఒక వికలాంగుడికి ఒక శాసనసభ్యుడిగా పోటీ చేస్తాక అర్హత లేకుండా హై హ్యాండెడ్నెస్ అంటే అతను ఏ పార్టీ అయినా కానీ నేను ఒక మానవత్వంతో నేను మాట్లాడుతున్నా. అంటే అతను ఇండిపెండెంట్కి పోటీ చేస్తున్నా, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకి అవకాశం ఇవ్వాలి కదా, తప్పే ఉంది. ఆయన వికలాంగుడు కాబట్టి ఆయన పేరు కొడాలి వెంకటేశ్వర అని చెప్పి శాసనసభ్యుడు ఫోన్ చేసి ఆరోగ్య యాక్సెప్ట్ చేయాల. దాని మీద కూడా పోరాడుతున్నాం. ఎందుకంటే ఈ రోజున గుడివాడ ప్రజలు కూడా ఇది ఒకటి ఆలోచన చేయాలి. ఒక వికలాంగుడు పోటీ చేద్దామని ఆశతో వచ్చాడు. ఒక దళితుడైనా అటువంటి వ్యక్తిని గెట్ అవుట్, క్రిమినల్ కేసు పెట్టిస్తే ఎక్కువ మాడితేని బయట పంపించేసింది. మేము చాలా తప్పే ఉందమ్మా చేద్దామంటే ఇలా ఇంత దుర్మార్గంగా అవి నిన్న జరిగిన సంఘటన అది, ఇవాళ ఇది, ఈ రెండు కూడా ఆలోచన చేయండి. గుడివాడ ప్రజలందరూ కూడా ఇంత దుర్మార్గంగా వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉపయోగించుకుంటున్న ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి. ఎన్నికల కూటమి అభ్యర్థి వెనుగండ్ల రాము గెలుపు కొరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తమ అందరం కృషి చేయవలసిన అవసరం ఉందని జనసేన సీనియర్ నాయకులు పాలంకి సారథి అన్నారు. ఈ రోజు బేతవల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వేదికగా ఆయన మాట్లాడుతూ ఇంకో 20 రోజులు మనందరం అలుపెరగని శ్రామికులుగా పనిచేయవలసిన అవసరం ఉందని, నియోజకవర్గాన్ని 20 సంవత్సరాలుగా నాశనం చేస్తున్న కొడాలి నానిని గద్దె దింపేందుకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోయిన చంటి, రాష్ట్ర నాయకులు శ్రీ దాసరి రాము, బోయిన నాగేంద్రబాబు, వడ్డే గిరి, బురగడ్డ వెంకటేశ్వర, జంప వామన్ రావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నది కృష్ణా జిల్లాలోనే ప్రతిష్టాత్మకమైన బేతవోలు గ్రామం అండి. ఈ బేతవోలు గ్రామంలో చాలామంది మహానుభావులు
పుట్టి దీన్ని చాలా అభివృద్ధి చేసి అనేక రకాలుగా పేరు గడించారండి. బోయిన అయ్యప్ప గారు కానీ, పోలాస్ దేవయ్య గారు కానీ, బోయిన ఆగ్రయ్య గారు కానీ, బోయిన నాగయ్య గారు కానీ, బోయిన కుటుంబరావు గారు కానీ, కంచెపల్లి కుటుంబరావు కానీ, ఇంకా శ్రవణం సూర్యరావు కానీ, నాంచరయ్య కానీ, అనేక మంది పెద్దలు, మందపాడవారు కానీ, ఎవరైనా చాలామంది అనేక రకాలుగా ఈ ఊళ్ళో గుడివాడ మొత్తానికి కూడా ఈ బేతవాడ నుంచే దిశానిర్దేశం చేసిన మహా వ్యక్తులు అంతా కూడా మన బేతవాడలోనే జన్మించారు, మన మధ్య మన కాపుల్లో. అటువంటి ఊరు, దానికి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. వాళ్ళ యొక్క పేరుని మనం కాపాడితే చాలు, మనం ఇంకెంతగానే ఏం చేయక్కర్లేదు. ఇది మన బేతవాడ చరిత్ర. ఇకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మన యొక్క విధానాలు ప్రకారం చెప్పాలంటే జనసేన పార్టీ మన రాష్ట్రంలో 25 నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు ఉంటే అందులో 2 నియోజకవర్గాలు జనసేన పార్టీకి వస్తే ఆ 2 నియోజకవర్గాల్లో ప్రతిష్టాత్మకంగా మనకి మచిలీపట్నానికి ఒకటి కేటాయించడం మన అందరం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ విషయంలో చిన్న క్లారిఫికేషన్ అండి. గతంలో 2019లో జరిగిన ఎలక్షన్లో దాదాపు 10 లక్షల ఓట్లు పోలైతే జనసేన పార్టీకి 1,00,000 ఓట్లు మాత్రమే పోలైనవి. మిగతా 9 లక్షల ఓట్లు తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ పోలైనవి. ఇప్పుడు ఈ 9 లక్షల ఓట్లలో ఈ 1,00,000 ఓట్ల నుంచి మనం స్టార్ట్ అవ్వాలి. ఈ 9 లక్షల ఓట్లలో మినిమం ఇప్పుడు 4.5 నుంచి 5 లక్షల ఓట్లు ఆ వైసీపీ కానీ ఆ ఓట్లు తీసుకుంటేనే, వైసీపీ కానీ తెలుగుదేశం ఓట్లు 5 లక్షల వరకు మనం తీసుకుంటేనే మన 6 లక్షల ఓట్లు తీసుకుంటేనే మనం గెలగలుగుతాం. అంటే మనం సంపాదించాల్సిన ఓట్లు కొత్తగా 6 లక్షల ఓట్లు సంపాదించాలి మన మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ. అంటే ఇది ఏ కులానికి ఏ మతానికి అయితే మాత్రం అది వల్ల కాదు. అంటే మన అందరం కూడా మెయిన్గా చేయవలసింది, మనం ఉంటూ ఇతర కులస్తులను గౌరవిస్తూ వాళ్ళని కలుపుకుని మనం వెనకుండి ఈ గుడివాడలో కానీ ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ అన్ని కులస్తులను కలుపుకుంటేనే మనం 6 లక్షల ఓట్లు సాధించగలుగుతాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా కులస్తులను కలుపుకుని వెళితేనే సాధించగలుగుతాం. అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఆ బ్రెయిన్లో ఎంతసేపు మనం మిగతా కులస్తులను కలుపుకోవాలి, ముందుకు వెళ్తేనే భవిష్యత్తు, జనసేన భవిష్యత్తు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంగ్ స్టాండింగ్గా ఆయన రాజకీయాల్లో ఉండాలంటే కాపులు ఒక్కడే సరిపోరు, మిగతా నిమ్న కులస్తులు మొత్తం కూడా ఆయన కింద ఏకీకృతం అయితేనే సమసమాజ స్థాపన జరగడానికి అవకాశం ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మెలుగుతారని చెప్పి ఆశిస్తూ దాసరి రాము గారికి ఆయన యొక్క సందేశం మనకి ఇవ్వటం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఆయన కర్ణాటకలో కూడా సందేశం ఇస్తున్నప్పుడు నేను టీవీలో చూసా. అటువంటి ఈయన కర్ణాటకలో కూడా ఇస్తున్నారంటే అటువంటి మన గ్రామానికి వచ్చి ఆయన సందేశం ఇస్తున్నందుకు మనం ఎంతో గర్వించాలి. ఆయన సందేశం కోసం ఎదురు చూస్తూ నేను ఇంతతో ముగిస్తున్నాను. అయితే ముందుగా చెప్పాలంటే కిందటి ఎలక్షన్లో ఈ కొడాలని ఇలాగే నామినేషన్కి వెళ్ళినప్పుడు రంగా గారి విగ్రహాన్ని ఎదరపెట్టుకుని నటించుకుంటూ ప్రజల మధ్యలో కాపులందరూ కూడా రంగా గారి విగ్రహం పెడితే నాకే ఓటేస్తారని ధీమాతో వెళ్ళి అతను సక్సెస్ అయి గెలిచాడు. తర్వాత 6 నెలలు కూడా అవ్వకముందే మళ్ళీ అదే అవినాష్ని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని పార్టీలో జాయిన్ చేశాడు. అలా చేసినప్పుడు కాపు జాతిని అందరూ కూడా కాదు, రంగాభిమానులు అనేవాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారండి, అన్ని మతాల్లో ఉన్నారు. రంగాభిమానులు ఒక కాపు కులంలోనే కాదు, అన్ని మతాల్లో ఉన్నారు. అందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి ఈ కొడాల నాని. అలాంటి కొడాల నాని ఇవాళ మళ్ళీ కొత్త ట్రెండ్ మొదలెట్టాడండి. రంగా జెండాలు పట్టుకుని గుడివాడలో మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళావయ్యా? కనీసం జిల్లాకి రంగా గారు పేరు పెట్టమని చెప్పి మా ధర్మారావు గారు పోరాడితే కనీసం ఇక్కడ అందరిని నువ్వు అవమానపరిచి కనీసం ఇక్కడ నువ్వు రంగా గారి పేరు జిల్లాకు పెట్టించుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు చేసుకుని ఇవాళ నువ్వు గుడివాడలో ఎలా తిరగలిగావు రంగా బొమ్మ పెట్టుకుని అంటున్నాం మేము. ఎందుకనంటే రంగా గారు అంటే రంగా గారు బొమ్మ పెట్టుకుంటే సింపతిగా ఓట్లు వేస్తారు. సింపతిగా ఓట్లు ఎందుకు వేస్తారు? నీకు అవినాశం తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుని నువ్వు అలాంటి దుర్మార్గ పనులు చేశావు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రజలు నీకు బాగా బుద్ధి చెబుతారు. ఎందుకంటే నీ నక్కచిక్కు వేషాలు అయిపోయినాయి వాళ్ళ గుడివాడలో.
ఇవాళ నీ పార్టీలో వాళ్ళు డబ్బులు ఇచ్చి తిరిగారు, ఇవాళ 500 ఇచ్చి వాళ్ళని అడిగా. నేను జెండాలు కట్టుకునే వాళ్ళు, బాబు మీరు ఎవరికి ఓటేస్తారని అడిగితే ఏమంటే మేము పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్కి వేస్తాము, ఇటు వెనిగండ్ల రాము గారికి వేస్తాం టీడీపీ తరఫున అని చెప్పడం జరిగింది. కనీసం నీ వెనకమాలి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కనీసం వాళ్ళకు కూడా విశ్వాసం లేని పనులు నువ్వు చేసుకున్నావు. బాలశౌరి గారు వాళ్ళ బ్రిడ్జి నిర్మించారంటే అదేదో నీ ఘనకార్యంలో కనీసం నువ్వు ఇక్కడ మా గుడివాడకి ఏఎన్ఆర్ కాలేజీ వరకు కూడా ఒక రోడ్డు నిర్మించుకున్నావు. ఆ రోడ్డు నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టింది. కనీసం ఒక ఇందిరా కాలనీ కానీ పేద ప్రజలు ఉండే ఏరియాల్లో కనీసం డ్రైనేజీ సౌకర్యం తీయలేకపోయినావు నువ్వు. అలాంటి అంటే పేద ప్రజలు అంటే నీకు అంత చులకనా భావంతో ఉన్నావు నువ్వు. అది పేద ప్రజలు కూడా బాగా అర్థం చేసుకోవాలండి. ఏదో ఎలక్షన్ రాగానే నాకేముంది 2000 కోట్లు ఎంత ఎలకేస్తున్నాను, డబ్బులు ఇచ్చేస్తే నేను ఎమ్మెల్యేని అయిపోతాను, మినిస్టర్ని అయిపోతాను, ఇంకేమైనా అయిపోవచ్చు అనుకుంటారు. కానీ ప్రజలు మీకు చాలా బుద్ధి చెబుతారు. రానున్న ఎన్నికల్లో సోదరులారా అందరూ కూడా గాజు క్లాసుకి ఎంపీ గారు బాలశౌరి గారిని గెలిపించి టీడీపీ తరఫున వెనిగండ్ల రాము గారు సైకిల్ గుర్తుగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదికను అలంకరించిన రాము గారికి, పాలంకి సారథి గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ నా నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఇప్పుడు దాకా చెప్పారు పెద్దలందరూ పవన్ కళ్యాణ్ గారిని అలా అంటున్నారు ఇలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు. కొడాలి నాని నామినేషన్లో సరైన పత్రాలు పొందుపరచలేదంటూ ఆరోపించిన టీడీపీ నేతలు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్న రాము. కనీసం మౌలిక వసతులు కూడా లేకుండా నియోజకవర్గ ప్రజలు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.